హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ట్రావెలర్స్. మన లాస్ట్ వీడియో మీరు చూశారు కదా, శబరిమల దర్శనం అయిపోయింది. శబరిమల దర్శనం అయిపోయిన వెంటనే మేము గురువారం టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అయ్యింది. ఇక్కడే రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం ప్రజెంట్. ఈ గుడిలో ఎక్కువగా హిందూ వివాహాలు అయితే చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. దర్శనానికి కూడా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మేమైతే ఉదయం 6 గంటలకు వెళ్తే దర్శనం అయ్యేసరికి 10 అయ్యింది. అది కూడా 1000 రూపాయల టికెట్కి వెళ్తే ఆ దర్శనం ఆ టైంకి అయింది. స్వామి శరణం, స్వామి శరణం. గురువారం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అయితే అతిరేపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. స్వాములు అందరూ కూడా రెడీగా ఉన్నారు వాటర్ ఫాల్ చూడడానికి. గైస్, ఇప్పుడే మనం అతిరేపల్లి వాటర్ ఫాల్స్కి అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ అయితే మనిషికి 60 రూపీస్. ఎక్స్ట్రా మీరు ఏమైనా కెమెరా క్యారీ చేయాలంటే మాత్రం 100 రూపీస్ పే చేయాలి కెమెరాకి. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే పైనుంచి వాటర్ ఫాల్ పైనుంచి అది వ్యూ. ఇక్కడ రైట్ సైడ్ తిరిగి కిందకి వెళ్తే వాటర్ ఫాల్ కిందకి వెళ్ళి వ్యూ చూడొచ్చు. ఫైనల్గా మనమైతే అతిరేపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ 3 పాయలు కనిపిస్తున్నాయి. దీన్నే బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు. బాహుబలి సినిమా షూటింగ్ చాలా వరకు ఇక్కడ జరిగిందంట. పదండి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ వాటర్ ఫాల్ని. వాటర్ ఫ్లో అయితే అంత ఎక్కువేం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని యూట్యూబ్ వీడియోస్లో చూసినంతగా అయితే ఏం లేదు. సీజన్ కాకపోవడం వల్ల వాటర్ ఫ్లో మాత్రం తగ్గినట్టుంది. ప్రజెంట్ అయితే అతిరేపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. అతిరేపల్లి వాటర్ ఫాల్స్ నుంచి మన పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, బస్ పార్కింగ్ దగ్గరికి. అక్కడి నుంచి ఫలని మురుగన్ టెంపుల్కి వెళ్తాం. అక్కడి నుంచి రేపు సాయంత్రం కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ లాజెస్ చూసుకొని రాత్రి 10:30కి కోయంబత్తూర్ టు తిరుపతి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి తిరుపతి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ కలుద్దాం. వాటర్ ఫాల్స్ చూసుకొని పల్లె వచ్చేసరికి అయితే నైట్ 1 గంట అయింది. ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి పళని దర్శనంకి అయితే వెళ్తున్నాం. పళని కొండపైకి వెళ్ళడానికి 3 మార్గాలు అయితే ఉన్నాయి. మెట్ల మార్గం ఒకటి, రోప్ కార్ ఒకటి, ఇంచ్ ట్రైన్ ఒకటి. ఈ 3 మార్గాల ద్వారా ఏ మార్గంలోనైనా కూడా మనం కొండపైకి వెళ్ళొచ్చు. మేమైతే రోప్ కార్లో వెళ్ళాం. 2 పక్కల కలిపి 100 రూపీస్ తీసుకున్నారు మనిషికి. పైకి అయితే మొబైల్స్ అలౌ చేయలేదు, అందుకనే వీడియో తీయలేకపోయాను. పళని దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసి మధ్యాహ్నం 2 గంటలకి అయితే ఇషాట్ ఆదియోగి టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 6 అయ్యింది.
లేజర్ షో అయితే 7 గంటలకు స్టార్ట్ అవుతుందంట. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చాం, కానీ అప్పుడు లేజర్ షో చూడలేకపోయాం. హలో ఫ్రెండ్స్, ఈసారి ఎలాగైనా చూద్దామని ఈ టైంలో వచ్చాం. సేపట్లో లేజర్ షో స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు లేజర్ షో స్టార్ట్ చేస్తాం. Stillness lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority.